ఇంకోసారి. నేను ఈ బాధలు భరిస్తూ ఆడలేను, ఆగిపోతానని మొత్తుకుంటోంది కదా గుండె. ఏం లేదు సార్, యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే కాస్త నీరసంగా కనిపిస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కూర్చోండి, ప్రిస్క్రిప్షన్ రాసి బాబు చేతికి ఇస్తాను. మంచిది. రండి కూర్చోండి. పర్లేదు సార్. డాక్టర్ గారు, నాన్నగారికి చూడు బాబు, ఈ మధ్య మీ నాన్నగారికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినట్టు అనుమానంగా ఉంది. ఏమైనా ఆయన ఎక్కువ శ్రమ పడకుండా, ఉద్రేకపడకుండా చూసుకోవాలి మీరు. ఏ విషయంలోనైనా ఆయన ఎక్కువ బాధపడ్డా, ఆందోళన పడ్డా ఈసారి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు వేళకు వాడండి. అలాగే సార్. రండి నాన్నగారు. నా ఆరోగ్యం అంత బాగాలేదన్నారు. లేదు నాన్నగారు, బాగానే ఉంది. బలానికి మందులు రాసిచ్చారు. నీ అబద్ధాలకు అలవాటు పడ్డవాడిని నన్ను మభ్యపెట్టలేవురా. డాక్టర్లు పేషెంట్లకు ఏం చెప్తారో, వాళ్ళ బంధువులకు ఏం చెప్తారో ఊహించలేనంత వెర్రివాడిని కాదురా. నిజంగా అలాంటిది ఏం లేదు నాన్నగారు. ఊరుకురా, పద. నాకు కావాల్సింది అదే కదా. దేవుడా, నెమ్మదిగా తోలితే అలా కడతాయి. అది కారు ఆపోయా బాబు, వీడు కాదు, మేము కూడా చచ్చేటట్టున్నాం. ముగ్గురు పోతే 3000. నాకు అంత దృష్టమా?